ఏంటి ఏడుస్తూ కూర్చుంటే అయిపోతుందా? ఈ రోజు ఈ విషయం తేలుద్దామనే కదా నేను నీ ఇంటికొచ్చింది. నీ చెల్లెలు వస్తేనే కదా ఈ సమస్య తీరేది. నీ చెల్లికి ఫోన్ చేసి పిలువు. ఇది కూడా నేనే చెప్పాలా? నా కర్మేంటో. అక్క, సత్య అక్కకి ఫోన్ చేయక్క. హలో అక్క. సత్య, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? సత్య, అత్తయ్య గారు వచ్చారే. నీకు కాపురం కావాలంటే కాసులు నా చేతిలో పడాల్సిందే. మీ చెల్లికి ఫోన్ చేయి. ఇప్పుడు నువ్వు వస్తే గానీ ఇక్కడ ఏదో ఒకటి తేలేదే. నువ్వు త్వరగా రావే. అలాగే అక్క, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సత్య, ఏమైంది సత్య? ఏం లేదు కృష్ణ, మా అక్క వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా, ఆవిడికి మిగిలిన డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బుల కోసం ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తుందట. అక్కని తమ్ముణ్ణి ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా ఇంటికి తాళాలు వేసి మరీ రాతంతా చేస్తుందట. అమ్మో, అవునా? ఎందుకు ఆవిడ అలా చేస్తుంది? నువ్వు ఆల్రెడీ సగం డబ్బులు ఇచ్చేసావు కదా, మిగతా డబ్బులు ఇస్తా అన్నావు కదా. అవును కృష్ణ, అందుకే ఊరు వెళ్ళి ఆ కామాక్షి సంగతి ఏంటో తేలుద్దామని బయలుదేరుతున్నాను. సత్య, నీతో పాటు నేను కూడా వస్తా. నువ్వు వస్తావా? ఎందుకులే, నేను వెళ్ళొచ్చేస్తాను. లేదు లేదు, నేను కూడా వస్తాను. సరే పద, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చేద్దాం. సరే పద.